ఇన్నిసార్లు గంగకి వెళ్ళామంటే మేము, కాశీకి వెళ్ళామంటే అది మా ఘనత అనుకుంటున్నారా? కాదు, నమ్మకం, భక్తి. ఇన్ని ఎలా చేకూరుతున్నాయంటే శరీరపు శక్తి, మానసిక శక్తి, ధనశక్తి కంటే అన్నిటికంటే గొప్పది పరమాత్మ కటాక్షం. వాడు కరుణాస్వరూపుడు, వాడిని నమ్ముకుంటూ వెళ్ళిపోతారంతే. ఇవన్నీ శివుడిని మమ్మల్ని తీసుకెళ్ళు అని సంకల్పం చేస్తే ఆయన తీసుకెడుతున్నాడు. నేను ఆచరించి మీకు చెబుతున్నాను. నేను చెప్పేది ఏది నేను చెయ్యకుండా చెప్పను, చేసింది మీకు చెబుతున్నా. ఈ చేసింది కూడా ఎందుకు చేస్తున్నానంటే ఈ పంచమాశ్వాసంలో కాశీఖండంలో శివుడు విష్ణువుకి చెప్పాడు కాబట్టి, నాయన విష్ణుమూర్తి, చివరికి కాశీ వెళ్ళాలంటే, శివానుగ్రహం పొందాలంటే, ఇంకేవైనా తీర్థయాత్రలకు వెళ్ళాలంటే భక్తితో అమ్మ గంగామాత, నువ్వు శివుడి జటాదూటంలో ఉంటున్నావు, ప్రస్తుతం కాశీలో ప్రవహిస్తున్నావు, నీలో స్నానం చేస్తే ఈ పాపాలన్నీ పోతాయని పెద్దలు చెప్పారు. కాబట్టి మేము స్నానం చేసి శివదర్శనం చేసుకుని తరించే మార్గం చూపించు అని మొక్కుకోగా ఆ తల్లి అనుగ్రహిస్తుంది అని చెప్పాడనమాట. కాబట్టి అన్నిటికంటే భక్తితో గంగని ప్రార్థించడమే ఉత్తమోత్తమైన మార్గము అని శివుడు విష్ణువుకి చెప్పాడు. ఆదియుగమున్న తీర్థంబులఖిలములను త్రేత ద్వాపరమునయందు దివ్యమునను పుష్కరంబు కురుక్షేత్రమునను సుపర్వ నెమ్మనగయు తీర్థములు బ్రహ్మ నిర్మితములు. కృతయుగంలో అన్ని తీర్థాల కిందే ఉండేవిట. ఇంట్లో నూతిలో స్నానం చేస్తే కూడా తీర్థం అయ్యేది పూర్వం. ఆ కాలంలో అందరూ సత్యం పలికేవారు కనుక. కానీ క్రమక్రమంగా తీర్థయాత్రలు తగ్గిపోయాయి. ఇంట్లో నూతిలో స్నానం చేయటం వల్ల తీర్థం కాకుండా పోయింది. మనుషుల్లో కుళ్ళు, నీచత్వం, పాపాలు, అసత్యాలు పెరగడం వల్ల. అందుకే త్రేత, ద్వాపర, కలియుగాలలో వరసగా త్రేతాయుగంలో పుష్కరంలో స్నానం చేస్తే అదే ఉత్తమ తీర్థం. తర్వాత ద్వాపర యుగంలో కురుక్షేత్రం. కానీ కలియుగంలో ఒక్క గంగా నది కాశీ మాత్రమే మానవుల్ని తరింపచేస్తుంది. కృతయుగంలో అన్ని తీర్థాలే, త్రేతాయుగంలో పుష్కరమే నిజమైన తీర్థం, ద్వాపర యుగంలో కురుక్షేత్రం. అందుకే శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలోనే భగవద్గీత చెప్పడానికి గల కారణం అదనమాట. కానీ కలియుగంలో ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా, కాశీ గంగా, గంగా కాశీ, ఈ రెండు, గంగలో స్నానం, కాశీ దర్శనం. ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు చెయ్యి. కిందటిసారి వెళ్ళానండి, మళ్ళీ మీతో రావాలంటారా అని అడగడం వెర్రి మాట. ఎన్నిసార్లు వెళ్ళినా కాశీ వెళ్ళాలి, ఎన్నిసార్లు చేసినా గంగలో స్నానం కాశీలో చేయాల్సిందే. ఎందుకని? నువ్వు రోజు అన్నం తినడంలా, నిన్న అన్నం తిన్నాను ఇవాళ కూడా అన్నం తినాలా, నిన్న చపాతీ కూర తిన్నాం ఇవాళ కూడా చపాతీ కూర తినాలా, ఇవాళ తినకుండా ఉపవాసం ఉండకూడదా అని అనడం లేదుగా. ఉపవాసం ఉంటే నీరసం వస్తుంది అంటున్నావుగా. రోజు పొద్దున్న తింటే మళ్ళీ మధ్యాహ్నం, మధ్యాహ్నం తింటే సాయంత్రం. ఇంకా గ్యాస్ ట్రబుల్ వాడు 4 గంటలకు ఒకసారి ఏదో ఒకటి గోతులు వేసినట్టుగా చపాతీ ఈ మూతిలోంచి వేస్తూనే ఉన్నాడుగా. అలా ఎలా అయితే ఆహారం నిత్యం స్వీకరిస్తున్నామో, కలియుగ మానవులు నిరంతరం వీలున్నప్పుడల్లా కాశీ గంగా, కాశీ గంగా అని వెళ్ళవలసిందే. ఎప్పుడు అవకాశం చిక్కినా వెళ్ళిపో అన్నాడంతే. ఇక నీ జన్మ తరిస్తుందన్నాడు. కృతయుగంలో ధ్యానం గొప్పది, త్రేతాయుగంలో తపస్సు గొప్పది, ద్వాపరయుగంలో యజ్ఞాలు గొప్పవి. కానీ కలియుగంలో తీర్థయాత్రలు గొప్పవి. ఆ తీర్థయాత్రల్లో కూడా గంగానదీ తీరంలో ఉన్న కాశీక్షేత్రం చాలా గొప్పది. ఈ అన్ని గొప్ప విషయాలు చెప్పాడు. మీకు ఆ మూల శ్లోకం చెబితే అర్థమవుతుంది. వ్యాసుడు చెప్పినటువంటి శ్లోకం, ధ్యానం కృతే మోక్షహేతు అంటే కృతయుగంలో ధ్యానం చేస్తే మోక్షం వస్తుంది. ఇప్పుడు కలియుగంలో ధ్యానం వల్ల మోక్షం రాదని చెప్పేశాడు. కాందపురాణంలోని అద్భుతమైన శివుడు విష్ణువుకి చెప్పిన సంభాషణే ఈ శ్లోకమే మీకు చెబుతున్నాను. ధ్యానం కృతే మోక్షహేతువు, కృతయుగంలో ధ్యానం మాత్రమే మోక్షం ఇస్తుంది. త్రేతాయాం తచ్చవై తపః, త్రేతాయుగంలో తపస్సే మోక్షం ఇస్తుంది. ద్వాపరే తద్వయం యజ్ఞాః, ద్వాపరయుగంలో కేవలం యజ్ఞాల వల్లే మోక్షం వస్తుంది. కలౌ గంగైవ కేవలం, కలియుగంలో గంగానదీ స్నానం కాశీ దగ్గర చేస్తే మోక్షం. ఇది మానేసి అనేకమైన నాస్తికవాదాల జోలికి వెడుతున్నాం మనం. అంటే ఏ యుగంలో ఏం చెయ్యాలో అవి చెయ్యకపోతే అది నాస్తికవాదం కింద లెక్క అన్నారు. చేస్తే ఉపయోగం లేదు, దానివల్ల ఏం ఫలితం ఉండదు. ఇంక శివుడు విష్ణువుకి చెప్పే కదా, ఆయన కూడా నమ్మకపోతే వాడు నాస్తికుడు అంటారన్నమాట. అన్ని యుగాలకి అన్నీ పనికొస్తాయా? అమెరికా వెళ్ళిన వాడు ఇలాగ పై కండువాతో బయట నిలబడితే చలికి తట్టుకోలేరు. స్థలముని బట్టి బట్ట, స్థలాన్ని బట్టి ఉపాసన, అంచేత కాలాన్ని బట్టి, దేశాన్ని బట్టి, వేళని బట్టి,
మన ధర్మాలు మారతాయి, వాటిని బట్టి పూజలు మారతాయి, మోక్షానికి కూడా మార్గాలు మారతాయి. కలియుగంలో కేవలము గంగా స్నానము, కాశీ, అక్కడ కూడా కాశీఖండం వంటి పురాణాలు వినడం, అసలు కలియుగం కోసమే పురాణాలు వచ్చాయి. ఇవి వింటే మోక్షం, ఇంకేమీ చేయక్కర్లేదని చెప్పేశాడు. ఇంకెంతకంటే ప్రామాణికం మీకు వేరే అక్కరలేదు. కృతాదౌ బహవో ధర్మ కలౌ ధర్మస్తు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం అని వేదవ్యాసుల వారు స్కాంద పురాణంలో చెబితే వ్యాసుడి కంటే మనం గొప్ప పండితులమా? పోని వ్యాసుడు కూడా శివుడు విష్ణువుకి చెప్పిన వాడు చెప్పాడు, అది కూడా వినకపోతే ఇంకా మనకు మోక్షం ఎలా వస్తుంది? కృతయుగంలో మానవులు తరించడానికి అనేక మార్గములున్నాయి. కలవు ధర్మస్తు కేవలం, కానీ కలియుగంలో ఒక్క ధర్మమే ఉన్నది, అది పురాణము వినడమే. పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం అంటే నరులకి పురాణము వినడము కంటే మోక్షం పొందడానికి మరొక మార్గం లేదు. ఈ పురాణాలు వింటే మీకు మోక్షం వచ్చేస్తుంది. ఎంత సులభం ఇది కలియుగంలో! అందువల్ల కలియుగంలో ఇంతకంటే గొప్ప మార్గం మరొకటి లేదు. నా మాట వినవయ్యా ఓ మహానుభావ శ్రీమన్నారాయణ, ఈ విషయాన్ని లోకానికి చెప్పు. ఎట్టివాడైనా సరే కలియుగంలో ఈ దివ్యక్షేత్రానికి రావాలి, ఇక్కడ స్నానం చెయ్యాలి. ఇక్కడ రాశాడు సుస్పష్టంగా, మషీచంద్రకితానేక ప్రవాహ జాహ్నవి వైకుంఠ ఎట్టిపాటి వారికి కలుగున్. గంగానదీ స్నానం అంటే అంత తేలిగ్గా లభిస్తుందా? ఎంత పుణ్యం చెయ్యకపోతే, ఎంత గురుభక్తి లేకపోతే, ఎన్ని దానములు చెయ్యకపోతే, మరిన్ని సంస్కారములు లేకపోతే, ఎంత పుణ్యం లేకపోతే గంగానదీ స్నాన ఫలితం వస్తుంది? గంగ దగ్గరికి రాగలుగుతాడు, గంగానదీ తీరంలో ఉన్న కాశీని చూడగలుగుతాడు. కాబట్టి కాశీ రావాలంటే వాడు పరమపుణ్యాత్ముడై ఉండాలి. పరమపుణ్యం కలగాలంటే కాశీఖండం వినాలి. వింటే చాలు. అసలు ఇవన్నీ కూడా అక్కర్లేదు. చాలా సులభంగా గంగానది పేరు తలుచుకుంటేనే వాడికి కాశీ వచ్చే యోగం పడుతుందని చెప్పారు. గంగా నది గంగా నది గంగా నది అనుచు రేప కడమేల్కొనుచో గంగ కొనియాడు నెవ్వడు భంగిల్చున తండు ఘోర పాతక చెయ్యముల్. తెల్లవారగానే, రేపకడ అంటే తెల్లవారుజామున ప్రొద్దుటే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో గంగానది 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 అని పదే పదే గంగని ఎవడు స్తుతిస్తాడో, గంగని తలుచుకుంటాడో వాడి పాపాలన్నీ పోతాయి. పాపాలు పోతే గంగ దగ్గరకు వస్తాడు, వస్తే కాశీని చూస్తాడు, కాశీని చూస్తే శివ దర్శనం అవుతుంది, విశ్వేశ్వర దర్శనం. గంగా గంగా అని లేచావో సకల పాపాలు పోతాయి. కనుక గంగా నది స్నాన ఫలితం వస్తుంది, మోక్షం లభిస్తుంది. పాయున లక్ష్మి పాయున శుభంబులు పాయును దుర్నిమిత్తముల్ పాయున కీర్తి పాయు ప్రతిబంధము పాయు మహాఘ సంఘముల్ డాయు శుభము బుడాయు కుశలం బులుడాయు మనోరథార్థముల్ పాయక కాశి కట్టెదుర పారువియన్నది తీర్థమాడినన్. అత్యద్భుత పద్యం ఇదన్నమాట. ఒక్కసారి గంగానదిలో స్నానం చేస్తే చాలు ఎన్ని లాభాలు, ఎన్ని శుభాలు, ఎన్ని నష్టాలు తొలగుతాయి అవన్నీ ఈ పద్యంలో చెప్పారు. ఈ అత్యద్భుత దివ్య పద్య సారాంశంతో రాబోయే భాగంలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ కూడా మంగళం మహత్.